కాలుష్యంతో సతమతమవుతున్న తమ గ్రామాలను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని 5 గ్రామాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖాజీపల్లి, గడ్డపోతారం, కిస్రేపల్లి, అలీనగర్, గండిగూడెం జేఏసీ నాయకులు రమాకాంత్ దండే, మహేష్ నాగరాజు, కిరణ్లు మాట్లాడారు. తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫార్మా కెమికల్ పరిశ్రమలు నిబంధనలు పాటించకపోవడంతో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, మూగ జీవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇలా పారిశ్రామిక వ్యర్థాలు వాయులతో కలిసి తమ గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడటమే కాక మూగజీవాలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పలువురు ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించినా స్పందన లేకుండా పోయిందని చెప్పారు. కాలుష్యానికి కారణమవుతున్న 31 ఫార్మా కెమికల్ పరిశ్రమలను మూసివేయడం లేదా తమ ప్రాంతం నుంచి తరలించి తమను రక్షించాలని ప్రాధేయపడ్డారు.